అధికారంలో ఉన్నంతసేపు ఏ రోజు కూడా ఇక మేము పలానా పరిశ్రమ తీసుకొచ్చామని కానీ లేదంటే పలానా పని చేసి పెట్టామని కానీ ఏ రోజు చెప్పలా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడు మాట్లాడినా కేవలం సంక్షేమ పథకాల గురించే మాట్లాడారు. ఎవరైనా పరిశ్రమల గురించి ఉపాధి గురించి మాట్లాడితే పరిశ్రమ కూడెట్టుద్దా ఉపాధి కూడెట్టుద్దా అని చెప్పేసి మాట్లాడేవారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేసారండి. అదేంటో చదివి వినిపిస్తాను చూడండి. విజనరీ అనే ట్యాగ్ లైన్ పెట్టుకున్న చంద్రబాబుకు సొంతంగా బుర్ర పని చేయదు, అన్ని కాపీ కార్యక్రమాలే చేపడతారు. గతంలో వైఎస్ జగన్ శనివారం స్కూల్ పిల్లలకు నో బ్యాగ్ డేని అమలు చేయగా ఇప్పుడు దాన్ని చంద్రబాబు కొనసాగిస్తూ తానే కొత్తగా ఆ విధానం తెచ్చినట్టు చెబుతున్నారు. ప్రభుత్వ సేవలు వాట్సాప్లో ఇంకా ఉంది. ప్రభుత్వ సేవలు వాట్సాప్లో అందుబాటులో ఉంచడం కూడా జగన్ హయాంలో శ్రీకారం చుట్టారు. సిగ్గేమన్నా అనిపిస్తుందా నీకు అసలు కొంచెమైనా సరే? సర్కారు బడిలో నో బ్యాగ్ డే తీసుకొచ్చిన జగన్ అన్న, ఆ జగన్ తీసుకొచ్చాడా? 2018లోనే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు దాన్ని. అది కాపీ కొట్టింది నువ్వు. పైగా ఇక్కడికి వచ్చి నువ్వు విజన్ గురించి నువ్వు మాట్లాడాలి. ఇంకా ఏమైనా మాట్లాడతారు? వాట్సాప్లో ప్రభుత్వ సేవలకి అప్పట్లో శ్రీకారం. ఎప్పట్లో? కల్లోనా? ఏంటి మీ హయాంలో శ్రీకారం చుట్టారా? ఎప్పుడు? ఇప్పుడు నా వాట్సాప్ నెంబర్ అని చెప్పగలుగుతావా? మీ హయాంలో శ్రీకారం చుట్టారు, బాగానే ఉంది. ఆ వాట్సాప్ నెంబర్ ఏదో ఉండాలి కదండి. నిన్న నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆ సేవలను ప్రారంభించారు. ఆయన ఒక నెంబర్ చెప్పాడా లేదా? ఆయన ఒక నెంబర్ చెప్పాడు. ఏ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఎన్ని సేవలు అందుబాటులో ఉన్నాయో కూడా చెప్పుకొచ్చారు ఆయన క్లియర్గా. అలాగా మన మంత్రులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ సేవలను ప్రారంభిస్తూ పెట్టిన ప్రెస్ మీట్ కానీ లేదంటే ఆ వాట్సాప్ నెంబర్ కానీ పెట్టవచ్చు కదమ్మా. ఇక్కడ అది పెట్టండి. ఏది వచ్చినా సరే, ఏ పరిశ్రమ వచ్చినా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డిది. అండ్ ఉండాలి వద్దా? మీరు లాజికల్గా ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇక్కడ క్లియర్గా ఏమని రాసుకొచ్చేసారు? ఇంకో ట్వీట్ కూడా చూపిస్తాను వీళ్ళదే, ఒకసారి చూడండి. ఏమని? ఇది దాని కింద కూడా ఇక్కడ వాట్సాప్లో సచివాలయ సేవలను 2023లోనే ప్రారంభించిన వైఎస్ జగన్ అని చెప్పేసి అని ఇక్కడ రాసుకొచ్చారు కదా. కనీసం నెంబర్ ఉండాలి కదండి. ఇదిగో మేము వాట్సాప్ సేవలో మా హయాంలోనే ప్రారంభించాము, దానికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇదిగో. ఎవరో ఒకరు మాట్లాడతారు కదా, ఎవరో ఒకరు ప్రారంభిస్తారు కదా. అది ఏమీ లేదు. ప్రతిదానికి కాపీ కొట్టేసుకోవడం, ఇక్కడ వేసేసుకోవడం. జగన్ అన్న విజనరీ. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అంటే చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టేస్తున్నారంట. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కాపీ కొడితే తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయో చెప్పనా? ఊరూరా చేపల కొట్లు పెట్టుకోండి, మటన్ కొట్లు పెట్టుకోండి, పీతలు అమ్మేసుకోండి, పిత్తబరుగులు అమ్మేసుకోండి. చేపలు ఎలా పట్టాలో మేము నేర్పిస్తాం. ప్రత్యేకంగా ఒక టీంని తీసుకొస్తాం. ఏ కొరియా నుంచో లేదంటే ఎక్కడి నుంచో చేపలు ఎలాగ పట్టాలి అని చెప్పేసి అని మేము ట్రైనింగ్ ఇస్తాము, మేమే నేర్పిస్తాము అని చెప్పేసి అని మాట్లాడుతారు. జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడాడు. ఊరూరా ఫిష్ మార్ట్లు అన్నాడు, చేపల కొట్లు. మీరు అందరూ చూసే ఉంటారు. ప్రారంభించాడు, ఘనంగా ప్రారంభించాడు. ముఖ్యమంత్రి హోదాలో ప్రారంభించింది ఏంటంటే ఫిష్ మార్ట్లు, చేపల కొట్లు. ఇది నేను చెప్పేది కాదు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే. పైగా పులివెందులో ఒక సభ పెట్టేసుకొని ఒక మీటింగ్ పెట్టుకొని అసలు దేశ చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఒకరు తీసుకుంటారని చెప్పేసరి ఎవరు అనుకొని ఉండరు. మొట్టమొదటిసారిగా మనమే తీసుకున్నాం. ఊరూరా చేపల కొట్లు ఉండాలి. పులివెందులకి ఇలాంటి ఫిష్ మార్ట్లు వస్తాయని చెప్పేసి ఎవరు కళ్ళలో కూడా అనుకొని ఉండరు. ఇది చేపలకి. అంటే పులివెందుల ప్రజలు కానీ కడప ప్రజలు కానీ రాయలసీమ ప్రాంత వాసులు కానీ అట్లా పుట్టి పెరిగింది కానీ ఇప్పుడు చేపల ముఖం వేసి ఉన్నట్టు మాట్లాడాడు. అసలు మీకు చేపలు అంటే ఏంటో తెలియదు. ఆ చేపలు తీసుకొచ్చింది నేనే, వాటి పెంచేది మేమే, మీకు అందించేస్తున్నాం కాబట్టి నేను పెద్ద వీరుని పెద్ద విజనరీని అని చెప్పేసి చెప్పుకొచ్చాడు ఈ పనుడు. కావాలంటే మీరు ఫిష్ మార్ట్ ఓపెనింగ్ సభ అని చెప్పేసి కొట్టండి, మీటింగ్ అని చెప్పని కొట్టండి. యూట్యూబ్లో వీడియోలు వస్తాయి, ఆ ప్రసంగాలు వినండి. ఆ ప్రసంగంలో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే యాజ్ ఇట్ ఈస్గా అదే చెప్పుకొచ్చాడు. ఏమన్నాడు? పులివెందుల ప్రాంతానికి ఫిష్ మార్ట్లు రావడం మీ అదృష్టం, ఎవరు కళ్ళలో కూడా ఊహించి ఉండరు. ఇది చేపల కొట్లకి. నువ్వు చేపల కొట్లు ఎట్టేసి డైరెక్ట్గా ప్రభుత్వమే చేపలు అమ్మేసింది, మందు అమ్మేసింది, ఇసుక అమ్మేసింది, చేపలు అమ్మేసింది, పీతలు అమ్మేసింది, రొయ్యలు అమ్మేసింది.
ఒక్క ముంబై వ్యాపారం మాత్రం చేయలేదు అంతే. ఈసారి అధికారంలోకి వస్తే కనుక ఆ వ్యాపారం కూడా చేసేద్దాడేమో. ఇక్కడికి వచ్చి విజనరీ ఏంట్రా నీ విజనరీ అంటే ఏమి లేదు, వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని చేపల కొట్లు, ఇప్పుడు మూత పడిపోయిన చేపల కొట్లు కనపడుతున్నాయి. ఎక్కడ కనపడ్డా నువ్వు ఓపెన్ చేసింది ఏదైనా సరే సక్రమంగా నడిచిందని చెప్పు. నువ్వు ప్రారంభించింది ఏదైనా సరే, నువ్వు ఏది ప్రారంభించినా సరే నీ హయాంలోనే మూత పడిపోయి చేపల కొట్లు అన్నాడండి. ఏమైంది? మూత. 108 ప్రారంభించిన 6 నెలలు తిరగకుండానే మనం చూసాం కదా, రియా హాస్పిటల్ దగ్గర కావచ్చు, ఇంకా చాలా సందర్భాల్లో చాలా చోట్ల గర్భిణీలు తీసుకెళ్ళడానికి అంబులెన్సులు కరువు. రుయా దగ్గర అనుకుంటా తిరుపతి, ఒక చిన్న పిల్లోడు చనిపోతే కుటుంబ సభ్యులు బండి మీద పెట్టుకుని తీసుకెళ్ళారండి. అలాంటి 1-2 సంఘటనలు కాదు, అనేక సంఘటనలు చూసాం నీ హయాంలోనే. ఏమైపోయినాయిరా అంబులెన్స్లు అంటే లేవు, అరవిందో కట్టబెట్టేశారు, పేరుకి మాత్రం పచ్చజెండా. నువ్వు ప్రారంభించింది ఏది సక్రమంగా నడిచింది నీ హయాంలోనే. ప్రభుత్వం మారిన తర్వాత ఆపేశారు, నిలిపేశారు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే నువ్వు ప్రారంభించింది నీ చేతుల మీదుగా ప్రారంభించింది నీ హయాంలోనే ఎంతవరకు నడిచినాయి. నీ హయాంలోనే అన్నీ మూసేశారు, 1 కాదు 2 కాదు అన్నీని. ఇవాళ మేము ఇక్కడికి వచ్చేసి వాట్సాప్లో సేవలన్నింటినీ నేనే ప్రారంభించాను, దానికి నేనే శ్రీకారం చుట్టాను, వాళ్ళు రాశాను, ఇల్దిద్దాను. ఎందుకు వచ్చిన పనికి మళ్ళీ మాట్లాడా నమ్ముతాడా? మీ కార్యకర్తలే నమ్మరు. కింద ఏమని తిడుతున్నా తెలుసా? జగన్మోహన్ రెడ్డి అసలు సెల్ ఫోనే వాడు. నాది కూడా నేను చెప్పేది కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పింది. అసలు సెల్ ఫోనే వాడు నేను, ఆ వాట్సాప్ నా నెంబర్ అంటే ఏంటో కూడా తెలియదు, నా నెంబర్ నాకే తెలియదు అని చెప్పిన వ్యక్తికి వాట్సాప్ల గురించి, ఫోన్ గురించి, లేదంటే ఇంకా టెక్నాలజీ గురించి తెలుసుద్దా? ఏమీ తెలియదు. ముందు మనకు తెలిసేస్తే కదా ప్రజలకు చెప్పడానికి, నేర్పించడానికి. క్రెడిట్ కొట్టేయాలంటే వీళ్ళ తర్వాతనండి, ప్రతిదానికి వెళ్ళే ముందు తయారైపోతారు. ముందు ఏదైనా ప్రభుత్వం ఒక మంచి పని చేసిందంటే దాని క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖాతాలో తోహెత్తన చూస్తారు. చేసింది ఏంటంటే ఈ ఒకవేళ నిజంగా చేసి ఉంటే కనుక చెప్పుకోవాలా, ఇప్పుడు కాదు అప్పుడు చెప్పాలా. ఎప్పుడు? ప్రారంభించినప్పుడు చెప్పాలి. ప్రారంభించినప్పుడు చెప్పడం మానేసి ఏదైనా ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే లేదు మేము అప్పుడు చేసాం, ఎప్పుడు చేశారు? పట్టుమని 4 పేర్లు చెప్పండి మీ హయాంలో చేసిన మంచి పనులు కానీ, లేదంటే మీ హయాంలో తీసుకున్న ఒక మంచి 4 నిర్ణయాలు చెప్పండి. నేను ఇవాళ ఉదయం సాక్షిలో రాస్తాడేమో అనుకున్నా, సాక్షిలో రాయలే. అదొకటి మంచి పని. ఇదే వార్తనే సాక్షిలో వేస్తాడేమో అని చూసా, సాక్షిలో వేయలే. సాక్షిలో ఏదో రకరకాలు తీసుకొచ్చాడు, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. సరే జాబ్ క్యాలెండర్ అంటే గుర్తుకొచ్చింది, 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏ సంవత్సరం కూడా నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు కదా. అసలు నీకు మాట్లాడే రైట్స్ ఉన్నాయి అసలు? పోనీ మాట్లాడు, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. అసెంబ్లీకి వెళ్తావు, అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం, రాష్ట్రంలో ఉండాలంటే భయం, ఏ కేసులు ఎప్పుడు లోపల వేస్తారని చెప్పేసి అది ఒక భయం, అన్నీ భయాలే. పైగా ఇక్కడికి వచ్చి పులివెందులు పులి తొక్క తోటకూర అని చెప్పేసి పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇచ్చేస్తారు. ఆ ఎలివేషన్కి మాత్రం పనిచేస్తాడండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఎందుకు పనిచేస్తాడండి? ఎలివేషన్లకే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మంత్రులకు ఉండాల్సిన అర్హతలు ఏంటంటే బూతులు తిట్టడం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అనుకోండి అబ్బాయి, మంత్రులకు ఉండాల్సిన అర్హత ఏంటి? బూతులు తిట్టడం. ఎవడైతే బాగా బూతులు తిడతాడో వాడిని తీసుకొచ్చి ఏదో ఒక శాఖ అప్పగించేసి వాడిని మంత్రిని చేస్తాడు. ఆడు ఆ శాఖ గురించి తప్పితే అన్ని విషయాల గురించి ఆడే మాట్లాడతాడు. ఆ శాఖ గురించి అని అడిగామనుకో, నేను మొన్నే మంత్రిని అయ్యాను, నేను ఆ శాఖకి సంబంధించి స్టడీ చేస్తున్నాను, చదువుకుంటున్నాను అంటాడు. ఆడు చదువుకొని ఒక క్లారిటీ వచ్చేలోపు జగన్మోహన్ రెడ్డి తీసేసి ఇంకొకరిని నేస్తాడు. యాజ్ ఇట్ ఈజ్ అనిల్ కుమార్ని తీసుకోండి. అనిల్ కుమార్ యాదవ్ మంత్రి చేయగానే ప్రెస్ మీట్లో ఎవరే ప్రశ్న అడిగినా ఆగండి అబ్బా ఇప్పుడే కదా మంత్రి అయింది, స్టడీ చేస్తున్నా అన్నీ మనకి పుట్టకతోనే రావు కదా అన్నాడు. ముందు మనం సరిగ్గా చదువుకొని సచ్చుంటే అన్నీ తెలిసేయి. మనకు ఆ శాఖ మీద కొట్టుని సచ్చిందనుకో మనకు కొద్ది గొప్ప అవగాహన ఉండేది. అవగాహన ఉన్నవాళ్ళని తీసుకొచ్చి మంత్రిని చేస్తే అది వేరే. అంత కష్టపడే అవసరం లేదు, స్టడీ చేయాలి కానీ అంత కష్టపడే అవసరం లేదు. 4 బూతు మాటలు తీసుకొచ్చి మంత్రిని చేసేసాడు. ఆడికేం తెలిసి వచ్చింది? పట్టుమని ఇంగ్లీష్లో ఒక పేరా ఉంటేనే చదవలేము మనం, మళ్ళీ పక్కన ఎవడో కూడా చదివి వినిపించాలి మనకి. ఉదాహరణకి కొడాలని తీసుకోండి, 4 ముక్కలు ఇంగ్లీష్లో 4 లైన్లు ఉన్నాయనుకో దాన్ని చదవలేడు, పైగా పక్కన వాడు ఎవడో కూడా చదివి వినిపించాలి. అంతేనా? తీసుకొచ్చి పౌర సరఫరా శాఖ ఇచ్చేసి మంత్రిని చేసేసాడు. ఏ రోజున శాఖకు సంబంధించి 4 ముక్కలు మాట్లాడడం లేదే.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మంత్రులు తీసుకోండి, అందరూ ఉన్నతమైన చదువులు చదువుకున్న వ్యక్తులే. అవునా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న మంత్రులు, ప్రస్తుత మంత్రుల్ని పక్కపక్కన పెట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి చూస్తే చాలా తేడా ఉంటుంది. శుద్ధ పోరం బుగ్గలను తీసుకొచ్చి మంత్రులు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అసలు వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పేసి మంత్రులు చేశారు, నాకు అర్థం కాల. ఇవాళకి అర్థం కాదు మాకు. సింపుల్ లాజిక్ అబ్బా. నేనేమీ చదువుకోలేదు, నేనేమీ చదువుకోకుండా నేను మాస్టర్ని అయిపోతాను, పాఠాలు చెప్పేస్తానంటే అవుద్దా? మనకు కొన్ని అర్హతలు ఉండాలి కదా. 10 మందికి పాఠాలు చెప్తుందంటే మనకు కొన్ని అర్హతలు ఉండాలి కదా. ఉంటేనే కదా మనం చెప్పగలుగుతాం. లేదు డైరెక్ట్గా నువ్వు వెళ్ళి చెప్పేసి అంటే నాకు ముందు రావాలి కదా, నాకు వస్తాను కదా మీకు చెప్తానికి. ఇది కూడా అంతే. ఫస్ట్ మనకు ఆ శాఖల మీద పొట్టుండి సత్తే మనకు కొద్దిగా అవగాహన ఉంటుంది. మన ఎవడో గుడివాడ అమర్నాథ్ని తీసుకోండి, కొన్ని ఉదాహరణకు గుడివాడ అమర్నాథ్ని తీసుకోండి. ఐటీ మినిస్టర్గా చేసాడు. ఎంత చిల్లరతనంగా మాట్లాడాడు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడినట్టు మాట్లాడా? చూసారు ఎవడైనా విన్నారా? కోడిగుడ్లని ఊడు, మామిడి తాండ్లని ఊడు, ఆ బెల్ల ముక్కలని ఊడు, ఆ రేగుడియలు ఉంటాయి కదా చిన్నప్పుడు తినేవాళ్ళు అయ్యి అని చెప్పేసి అని, ఆ నిమ్మకాయ బద్దలు తొలలు ఉంటాయి కదా అయ్యి, ఆ పరిశ్రమలు అని చెప్పేసి అని, బొబ్బట్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు. అంటే సర్కాస్టిక్గా మాట్లాడినా ఇంకొక రకంగా మాట్లాడినా మనం చెప్తే నవ్వుతారేమో, చిరగ్గా ఉంటుందేమో, అంటే చెప్తే నమ్మేటట్టన్నా ఉండాలి. ప్రభుత్వం ఏ పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకుంటుంది, ఏ పరిశ్రమలకి స్థలాలు కేటాయించి కనీసం అవగాహన ఉండాలి కదా. మరీ బొత్తిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపెనీకి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద పరిశ్రమ ఏమండి, దానికి ఏమైనా 100 కోట్ల రూపాయలు పెట్టి ఇది ఎక్స్పోర్ట్ కానీ ఇన్పుట్ కానీ ఉంటుందా? 100 కోట్ల రూపాయల లెవెల్లో ఉంటుందా? అది కూడా తెలియదు. మామిడి టెండర్ చేసేది కంపెనీ అనట, అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపెనీయే, బొబ్బట్లు ఇటు వాటి పరిశ్రమల వాటితో ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకుంటాయా? కనీసం వాడికి ఆడో స్క్రిప్ట్ ఇచ్చేసి చదివేమని చెప్పేసి నాడు అసెంబ్లీలో చదివేసాడు వెళ్ళి. ఆ స్క్రిప్ట్ తీసి ముఖం మీద కొట్టి ఒక పిచ్చినా కొడుకలారా, మీరు సర్కాస్టిక్గా చెప్పినా, ఇంకొక రకంగా చెప్పినా నేను అసెంబ్లీలో దీన్ని చదవకూడదురా? ఎందుకంటే కనీసం ఆ మాత్రం అవగాహన లేదా నీకు? ప్రభుత్వాలు ఏ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుంటే అది కూడా తెలియదని చెప్పి నేను తిరగని చెప్పేసి అనాలి. ప్రభుత్వం ఒక పరిశ్రమతో ఒప్పందం కుదుర్చుకుంటే కనీసం ఆ పరిశ్రమ ఎన్ని 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది, ఎన్ని 100 మందికి ఉద్యోగాలు కల్పించగలుగుతుంది, దానివల్ల వచ్చే ఆదాయం ఎంత, ఆ కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్ ఏంటి, బోల్డ్ లెక్కలు ఉంటాయి. ఇవన్నీ కూడా సామాన్యులకు తెలుసు. 7వ తరగతి 6వ తరగతి చదివే పిల్లలకు కూడా నాలెడ్జ్ ఉంటుంది. కానీ గుడివాడ అమర్నాథ్ అసెంబ్లీలో చదివేసాడు. ఇవాళ నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఆడి మాట్లాడాడు. నారా లోకేష్ గారిని విమర్శించి అంత స్థాయి ఇది, అంత బతుకుందా? నారా లోకేష్ గారు చదువుకున్న ఆ సర్టిఫికెట్లు విలువ చేయదు మీ బతుకంతా కూడా. ఎవడైనా సరే మీరు చదువుకున్న చదివేయండి అసలు.